ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతున్న వేళ వాహనదారులపై భారం పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పెట్రోల్ డీజిల్పై లీటర్కు అదనంగా విధిస్తున్న ₹10 సుంకాలను తొలగించింది. పెట్రోల్పై లీటర్కు ₹13గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ₹3కు తగ్గించగా డీజిల్పై ₹10గా ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ధరల పెంపు ప్రభావం ప్రజలపై పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్దంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓ దశలో బ్యారెల్ చమురు ధర $120లకు చేరుకుంది. ఈ సమయంలో దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఇంధన సంస్థల్లో ఒకటైన నయార్ ఎనర్జీ ఇటీవల పెట్రోల్ ధరను లీటర్కు ₹5, డీజిల్కు ₹3 పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో వచ్చిన అదనపు వ్యయాన్ని వినియోగదారులపై మోపింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత చమురు ధరలు 50% వరకు పెరిగాయి. దేశీయంగా ఇంధన ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉండడంతో రిటైల్ కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. దీంతో అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కాస్త ఊరట కలిగించే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్కు 29.5 చొప్పున సుంకాలు విధించినట్లు ప్రకటించారు. దీనివల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. भी ऐसे दुनिया में संकट आता है और उसका प्रभाव भारत के ऊपर पड़ेगा। इससे पहले कोविड हो या अब हो, जिस तरीके से माननीय प्रधानमंत्री जी तुरंत इसको रिस्पॉन्ड करते हैं, जिससे जनता के ऊपर बोझ ना लगे और जनता के ऊपर ये कष्ट भी ना हो, किल्लत ना हो पेट्रोल और डीजल का। माननीय प्रधानमंत्री जी ने ये चाहा कि कंज्यूमर का प्राइस बढ़ना नहीं है। उसके कारण हम निर्णय लिए हैं कि ऑयल मार्केटिंग कंपनीज को सपोर्ट दें और जिससे वो ज़्यादा दाम में खरीदने वाली चीज़ों को सरकार उनको मदद करेगी, मगर जनता के ऊपर रेट बढ़ा। పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై కేంద్ర మంత్రి రిజిజు స్పందించారు. ఇది సాహసోపేతమైన నిర్ణయమన్నారు రిజిజు. ఈ ఆపత్కాలం వేళ ప్రధాని మోడీ నిర్ణయం దేశ ప్రజలకు ఊరటనిస్తుందని అన్నారు. प्रधानमंत्री जी को धन्यवाद देना चाहता हूं क्योंकि इतना विपद काल में जबकि एक क्षेत्र में युद्ध चल रहा है जहां से हमारा गैस, पेट्रोलियम प्रोडक्ट सारे आते हैं, फिर भी ऐसे समय में इतना बड़ा कदम उठाना ये कोई मामूली कदम नहीं है, क्योंकि हमारे आम भारतीय लोगों को अपने जिंदगी में तकलीफ ना हो इसका सोच प्रधानमंत्री जी ने आज दिखाया है। नहीं तो आप भी, आम आदमी भी समझ सकते हैं हमारे देश में गैस और ऑयल कितने कम प्रोडक्शन होते हैं और हम बाहर से निर्भर रखते हैं। आम जिंदगी में सबको गैस चाहिए, सबको पेट्रोल, डीजल चाहिए, तो इसको किसी तरह से दाम ना बढ़े। పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై కేంద్ర మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని అన్నారు. అనేక దేశాలు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచినప్పటికీ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలన్న నిర్ణయం ప్రజాపాలనకు నిదర్శనమని అన్నారు. దేశ ప్రజల తరపున మోడీకి అమిత్ షా అభినందనలు తెలిపారు.